భూభారతి చట్టం రెవెన్యూ సదస్సుకు వచ్చిన ఒక రైతుపై అమానవీయంగా వ్యవహరించిన ఏఎస్ఐ రామ్ చందన్ ను డీఐజీ సస్పెండ్ చేశారని ఎస్సీ జానకి షర్మిల సస్పెండ్ విషయం తెలిపారు. నిర్మల్ జిల్లా పాత ఎల్లాపూర్లో రైతు సదస్సుకు వచ్చిన వృద్ధ రైతు పట్ల విచక్షణారహితంగా వ్యవహరించి తోసేసిన విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ జానకి షర్మిల విచారణ వ్యక్తం చేశారు. వృద్ధ రైతులు ఏఎస్ఐ రామ్ చందర్ పై చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క బాసర డీఐజీకి నివేదించారు. జరిగిన ఘటనపై చర్యలు తీసుకోవాలని నిర్మల జిల్లా ఎస్పీ జానకి షర్మిలను ఆదేశించారు. విధి నిర్వహణలో వృద్ధుల పట్ల పోలీసుల అత్యుత్సాహం మంచిది కాదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో భూమి సమస్యను చెప్పుకోవడానికి రైతు ప్రయత్నం చేయగా రైతును ఎంఆర్ఓ ఛాంబర్ నుంచి బయటకు లాకొచ్చిన ఏఎస్ఐ గేటు బయటకు గెంటేశారని ఎస్పీ జానకి షర్మిల విచారణలో వెల్లడైంది. పోలీస్ ఓవర్ యాక్షన్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన వృద్ధులకు సహకరించాల్సిన పోలీసులు అనుచితంగా ప్రవర్తించడంపై డీఐజీ క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లపూర్ విలేజ్ లో జరుగుతున్న భూభారతి సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడ ఉన్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బంది తోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది. పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దురుసుగా నెట్టివేయడం జరిగింది. ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు. ముఖ్యంగా నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గర అవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది. మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఐజీ గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫారసు చేయడం జరిగింది. ఈ రామచందర్ ఏఎస్ఐని డిఐజీ సస్పెండ్ చేశారు, విధుల నుంచి తప్పించడం జరిగింది. సర్పంచ్